రాజదైవము నీవేనని కలవెత్తి నీ కీర్తిని చాటినా యేసయ్యా గగనాలను నీకు కొలచితివి ఆకాశ గగనాలను నీకు కొలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని తలవెత్తి నీ కీర్తిని చాటినా నజరేయుడా నా యేసయ్యా సముద్రాలకు నీవేలను వేసితివి సముద్రాలకు నీవేలను వేసితివి జలములలో పడి వెళ్ళినా జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా నన్నేమి చేయము నా యేసయ్యా నీకే వందనం నీకే నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని తలవెత్తి నీ కీర్తిని చాటినా నజరేయుడా నా యేసయ్యా సియోను
సింహాసనమాయనా శిఖరాగ్రహో సింహాసనమాయనా సీయోనులో నిన్ను చూడాలని సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే దైవము నీవేనని తలవెత్తి హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. మాత్రం కలిసి సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరూ కలిసి హల్లెలూయా, స్తుతి మహిమ. చేతులపై కదా అందరూ. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండలోని మధుర పంపిన ఆయనను స్తుతించెదము. కొండలోని మధుర చలములు పంపిన ఆయనను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అందరం పాడదాం. హల్లెలూయా 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 అందరం పాడదాం. హల్లెలూయా 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 ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అమ్మ చప్పట్లు కొడదాం. మనం చప్పట్లు కొడితే పైన దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా. అందరం కలిసి నిలువలేరని యెహోషువాతో నీ దినములన్నీల ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నీ చెలిబంధన నీతో చేసిన దానియేలుకో. నిందల పాలై నీ చెలిబంధన నీతో చేసిన దానియేలుకో. సింహాలనాలను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాలనాలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధము. విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాగా, ఎవరు లేరు నాకు ఇలాగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. అలాగే మనం అందరము సజీవులలాగా దేవుని మహింపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. మీతో ఒక మనవి చేయాలి. హల్లెలూయా, స్తోత్రం. మనందరం దేవుణ్ణి ఆరాధించే చక్కటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇలాంటి మంచి సభలకి వచ్చిన మీరందరూ నిశ్చయముగా ధన్యులని మేము దేవుని స్తుతిస్తున్నాం. ఆమేన్ లార్డ్. నిజంగా మీకు మీరే నేను ధన్యుడను అని చెప్పండి. ఒకసారి చేయి పైకెత్తి. స్తోత్రం. అందరూ మాట్లాడాలి. నేను ఇది మాట్లాడే సభ, ఆరాధించే సభ, స్తుతించే సభ, యేసయ్య నామము మన మధ్యలో మహిమపరచబడే సభ ఇది. Blessed the people. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకి ఇష్టమైన ప్రజలకు Amen. భూమి మీద సమాధానమును, Amen. భూమి మీద నెమ్మదిని, Amen. మన కుటుంబాల్లో సమాధానమును, Glory, మన glory, కుటుంబాల్లో hallelujah. కృపను దయచేయ దేవుణ్ణి Hallelujah. నిండు మనసుతో చప్పట్లతో Amen. ప్రభువుని ఆరాధన చేద్దాం. Amen. Hallelujah. చప్పట్లు కొడుతూ వెనకాలన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, వెనకాలన్న వాళ్ళు, సైడ్ ఉన్న వాళ్ళు, Hallelujah. పిలువబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ విధము చేతనైనను యేసయ్య నామము మీ ద్వారా మహిమ పరచబడును గాక. Thank you, Lord. Thank చెప్పండి you. సంతోషంగా హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. మీ అందరికి ఒక మనవి చేయాలి. Hallelujah. Hallelujah. మనందరికి దేవుడు చెప్తున్న చక్కటి మాటలు ఒకసారి ఆలకిద్దాం. Lord. Yes, Lord. దేవుని ప్రజలారా, Hallelujah. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలమైన మనతో ప్రభు చదివిస్తున్న మాట. Amen. ఈ మధ్యలో చాలా చోట్ల, Yes. ఈ మధ్యలో చాలా పబ్లిక్ లో అందరూ ఒకసారి కళ్ళు మూయండి. Yes. Hallelujah. అందరూ ఒకసారి కళ్ళు మూయండి. Yes, Lord. చాలా మంది అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. Yes. Yes. మీరు Yes. ఆరాధించే సమయం, Your eyes. మీరు ఆరాధించే సమయం ఎవరు అక్కడిక్కడ దిక్కులు చూడదు. దేవుని ప్రజలారా, Hallelujah. Hallelujah. ఈ మధ్యలో మనం చాలా చోట్ల గమనిస్తున్నాం ఒక చిన్న మాట. Hallelujah. అనేక ప్రజల జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువుని కలిగి లేకుండా నిజమైన దేవునిలో నుండి తొలగిపోతున్న ప్రజలను మనం చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాం. నిజమైన దేవుణ్ణి ఎరిగిన తర్వాత అక్కడి నుండి తొలగిపోతున్న ప్రజలను మనం గమనిస్తున్నాం. ఈ మాటని బైబిల్లో ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని ప్రజలారా, యెరూషలేము నుండి యెరికోకు దిగే వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. యెరూషలేము నుండి దేవుని మందిరం నుండి లోకంలోకి వెళ్ళే ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది. పరిశుద్ధాత్ముడు ఒక చక్కటి హెచ్చరిక ద్వారా ఇవాళ తెలియపరుస్తున్నాడు మనందరికీ. ఆ యెరూషలేము నుండి దాటిపోకమునిపే, అలాంటి పరిస్థితి రాకమునిపే, దేవునికి అసహ్యమైన కార్యములకు మనకు దగ్గర కాకమునిపే పరిశుద్ధాత్మ దేవుడి 3 రోజుల కూటాన్ని మీ కొరకు ఏర్పాటు చేశారు. మరలా పోగొట్టుకున్న విశ్వాసంలోకి నిశ్చయముగా మనము ఎదిగి రావాలి. అందరూ చెప్పలు పట్టుకొని యేసయ్యను స్తుతించుదాం. యేసయ్యా, యేసయ్యా. అనేక సందర్భాల్లో విశ్వాసం నుంచి కోల్పోతున్నామయ్యా. విశ్వాసం నుండి వైదొలిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదిగో ఈ సభల ద్వారా మరలా నేను పునరుజ్జీవనమవుతాను. మరలా నేను దేవుని విశ్వసించగలగాలి. ఈ సభలో ఈ సభలో దేవుని స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరలా మన చర్చాన్ని మనం మొదలుపెట్టుకుందాం. మరలా మన చర్చాన్ని కట్టుకుందాం. యేసయ్యా, యేసయ్యా. యెరూషలేము నుండి దిగి వెళ్ళే పరిస్థితుల్లో నుంచి యెరూషలేము నుంచి దిగే ప్రజలుగా మేము చేయబడబడుగాక. దేవుని మందిరంలో బలపరచబడే ప్రజలుగా చేయబడబడుగాక. అందరూ మనసారా చేతులెత్తి యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యాకి స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మనసారా దేవుని స్తుతించుదాం. మనసారా ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మనసారా దేవుని నామాన్ని స్తుతించుదాం. Hallelujah. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడు దేవుని స్తుతిస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంతో ప్రభువుని ఆరాధించచ్చు. ఆరాధన అయిపోయే లోపే అందరము దేవుని ఆత్మ చేత తాకబడుదుగాక. దేవుని ఆత్మ చేత తాకబడుదుగాక. మీ నోటి నుండి చెప్పండి, యేసయ్యా నేను నీ ఆత్మ చేత తాకబడాలి, నీ ఆత్మ చేత నింపబడాలి. రానివ్వండి, మీ నోటి నుంచి మాట రాండి. యేసయ్యా, యేసయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపండి, నీ బలము చేత నన్ను నింపండి, మీ శక్తి చేత నన్ను నింపండి. Amen, Lord. ఈ 3 రోజులు మీటింగ్ ముగించే ముందే దేవుని బలమైన శక్తి నిన్ను తాకునుగాక. Amen. Amen. ఊరికే నిలబడితే దేవుడు నిన్ను తాకడు. Amen. Amen. నిండు హృదయంతో మనసారా దేవుని ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ స్తుతించుచు ఆస్వాదిస్తూ పాటను మధురముగా ఆస్వాదిస్తూ యేసయ్యా మీకు స్తోత్రం అని మీరు చెప్తున్నప్పుడు నిత్యము ఆరాధనకు నాదారమా.
స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా నిత్యము ఆరాధనకు నారమా స్తోత్ర బలులు నీకే. మీరు కూడా అందుకోవాలి. అందరం కలిసి అందరూ కలిసి అందరం స్తోత్ర బలి, ఆయన కోరుకునే బలి, ఆయన కోరుకున్న బలి అర్పించదయేసయ్యా అర్పించదయేసయ్యా. చప్పట్లు 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 సంతోషంతో యేసయ్యా మీకు స్తోత్రం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము. అందరం కలిసి పాడాలి. స్తోత్రం చెప్తూ సంతోషంగా పాడాలి. అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. యవనస్తులారా దేవుని స్తుతించండి. మనం యేసుని పిల్లలైన వారు అందరం కలిసి ఏక స్వరంతో మనసారా ప్రభువుని స్తుతించుదాం. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దీన స్థితి అందునా సంపూర్ణ స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రబలులు నీకే అర్పించదయేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రబలులు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. మన ప్రతి బలహీనతలో, అవమానాలలో, మనము పడిన శ్రమలలో ఆయన కృపయే లేవనెత్తును.
వెతికినను నీ కృప కలిగి ఉండు నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా యేసయ్యను స్తుతించిన ఆమేన్ యేసయ్యా అందరం మనసారా యేసయ్యను స్తుతించుదాం. సియోను శరణు మన నిత్య నివాసము యేసయ్యనే. ధ్యానమై ఉండాలి. ఆమేన్. ఆ ఆశ కలిగి ఈ లోకంలో జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రము కలుగును గాక. సియోను శరణు మన నిత్య నివాసము చేరుటయే నా జనము ఈ ఆశ కలిగి ఉందురే. సియోను శరణు మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉందురే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే. అందరం మనసారా యేసయ్యను స్తుతించుదాం. ఆమేన్. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు. సియోను శరణు దేవునితో నివాసము చేసే సమయం నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు స్తోత్రములు నీకే. స్తోత్రం 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 యేసయ్యా మా మంచి దేవా మీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యా 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 మా మంచి దేవా మీకు స్తోత్రం స్తోత్రం
పాస్టర్ అమ్మ గారు కూడా ముందుకు రండి. హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు చాలా సుపరిచితులు, చాలా ప్రేమ కలిగిన వారు. వీరి సంఘం నేను వెళ్ళాను, వారి దగ్గర వాక్యం చెప్పాను. కాబట్టి వారిని ఈ రోజున ఈ విధంగా పిలవాలని ఆశతో వచ్చాను. చెప్పలు కొడదాం పాస్టర్ అమ్మ గురించి. వారిద్దరు ఒక పాట పాడుతుంది. అయ్యగారమ్మ మంచి పాటలు పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మరి మీ అందరితో కూడా ఈ అద్భుతమైనటువంటి ప్రాంతంలో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన మంచి తరుణమును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికంటే ముందుగా ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఇదే సమయంలో ప్రభు పరిచర్య నిమిత్తమై మరి కానుకలు ఎత్తబడతాయి కనుక ఈ 3 రోజులు దేవుడు మన జీవితాలను ఆత్మీయంగా అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. కాబట్టి ప్రభు మనల్ని దీవించబోతున్నందుకు కృతజ్ఞతగా మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేము, కానీ కృతజ్ఞతతో మన ప్రేమను ప్రభువుకి వ్యక్తపరుస్తూ ప్రభు మనల్ని ప్రేరేపించినటువంటి మనం సిద్ధపరచుకున్నటువంటి అర్పణను ఈ పాట పాడుతున్నప్పుడు మరి ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. కానుకలు పట్టేటువంటి మరి యవనస్తులు దయచేసి సహకరించాలని ప్రేమతో కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకు, వేదికను అలంకరించిన దైవ సేవకులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ రాత్రి మొదటి రాత్రి మరి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక అద్భుతం కొరకు ప్రభు యొద్ద నుండి ఎదురు చూస్తూ ఉండవచ్చు. నిశ్చయముగా మరి మన జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయాలని యేసయ్య ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా. మరి పాట పాడాలని సిద్ధపడ్డారు, కానీ ఆత్మ నడిపింపు ప్రకారంగా మరి పాట పాడుచున్నాము. నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యనే పాట పాడుచుండగా ఈ మొదటి రాత్రే యేసయ్య మనందరి జీవితాల్లో ఒక అద్భుతం జరిగించునుగా. హల్లెలూయా. మరి వాతావరణం విషయంలో కావచ్చు, మన జీవితాల్లోనే కావచ్చు, మరి వాక్యం వినుచుండగా కూడా ఒక అద్భుతం దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు కనుక ఇదందరికి వచ్చి మాతో పాటు కలిసి పాడండి. ప్రభు నామాన్ని మహింపరచాలని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఈ రాత్రి ప్రభువు మన జీవితంలో అద్భుతం చేయగలిగినట్లే, ఆయన మాట వెళ్ళని అద్భుతం చూడలేదు, వెలుగు కలుగుతున్నట్లుగా ఈ రాత్రి మాటలు ప్రకటించబడుతుండగా ప్రభు మన జీవితంలో అద్భుతం చేయాలని ఆశిస్తున్నాను. చేయాలంటూ
అవమానాలు స్మరించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేకట్టి, నీ వాగ్దానములను చేకట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుత ప్రేమయా నా జీవితంలో నీవే నమ్మి నా యేసయ్యా. అద్భుత ప్రేమయా నా జీవితంలో నీవే నమ్మి నా యేసయ్యా. నీవే నమ్మి నా నీ వంటి వారు ఎవరైనా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. ఒక్కసారి అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఒక చిన్న సంభవం చెప్పి ప్రార్థించి దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నా. ఒకరోజు రాత్రి 1 గంటకి పాస్టర్ గారికి ఒక ఫోన్ వస్తామని, మధ్యరాత్రి నిద్రపోతున్నప్పుడు ఫోన్ మోగుతోంది. మా పాస్టర్లకి మధ్యరాత్రి ఫోన్ వచ్చిందంటే చాలా కంగారు పడిపోతాం. ఎందుకంటే ఏ విశ్వాసి గుండె నొప్పి వచ్చిందో, ఎవరికి యాక్సిడెంట్ అయిందో, ఎవరికి దయ్యం పట్టిందో అని కంగారు పడుతూ ఉంటాం. ఒక విశ్వాసి ఫోన్ చేస్తాం. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే అమ్మ ఎవరని అడగాల్సిన పని లేదు, ఎందుకంటే మీ పేరు అందులో వచ్చేసింది. కాబట్టి పాస్టర్ గారు విశ్వాస్ పేరు చూసి కంగారుగా ఫోన్ ఎత్తి, అమ్మ వందనాలమ్మా, ఏమైంది చెప్పమ్మా అన్నాడట. ఆమె అంటుందట, ఏం లేదు పాస్టర్ గారు, నా కొరకు అర్జెంటుగా ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి అంటుందట. పాస్టర్ గారికి ఉన్న నిద్రమత్తు కాస్త దెబ్బకి ఎగిరిపోయింది. ఇదేంటి, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మధ్యరాత్రి ఫోన్ చేసి వాక్యం చెప్పమంటుంది ఏంటి అని ఆమెను గద్దించి అడిగాడట. ఏంటమ్మా ప్రార్థన చేయమంటున్నావా వాక్యం చెప్పమంటున్నావు అంటే, మీరు కరెక్ట్గా విన్నారు పాస్టర్ గారు, ఒక 5 నిమిషాలు నా కొరకు వాక్యం చెప్పండి అంటుందట. అదేంటమ్మా మధ్యరాత్రి వాక్యం చెప్పటం ఏంటి అని అడిగితే ఆమె అంటుందంట, పాస్టర్ గారు ఈరోజు తొందరగా నా పనులన్నీ ముగించుకొని త్వరగా భోంచేసి మరి
8:30కే మంచం ఎక్కేశాను. ఎంత ప్రయత్నించినా మధ్యరాత్రి అయినా అసలు నాకు నిద్ర రావట్లేదు. అదేంటో గాని చర్చిలో మీరు వాక్యం మొదలుపెట్టిన 5 నిమిషాలకే నాకు నిద్ర వచ్చేసిందని చెప్పిందంట. హల్లెలూయా. కొంచెం సౌండ్ సెట్ చేస్తారు. ఇక్కడ నాకు ఎక్కువ వినిపించేస్తుంది, ఎక్కువ వినిపిస్తుంది. ఆమెకి ఏం చేయాలంట? నిద్రపోవడానికి 5 నిమిషాలు వాక్యం చెప్పాలంట. ఈ రాత్రి నిద్రపోవటానికి వాక్యం విందామా? బ్రతుకు మారటానికి వాక్యం విందామా? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య వాక్యం బ్రతుకులను మార్చేటువంటి వాక్యం. నువ్వెవరమైనా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. మనం ప్రకటిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎంతో మంది జీవితాలను మార్చివేసింది. చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చారు. దొంగలు పరిశుద్ధులుగా మారిపోయారు. పాపాత్ములు పరిశుద్ధులుగా మారిపోయారు. జీవితం మీద ఇక నిరీక్షణ లేదు, హోప్ లేదు, ఇక నేను చనిపోతాను అనుకున్నటువంటి వారు యేసయ్య వాక్యం విని బ్రతుకు మార్చుకొని యేసు కొరకు జీవించడం మొదలు పెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపడతారు. హల్లెలూయా. ఈ రాత్రి నీవెవరైనా ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఈ రాత్రి ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడాడు. ఈ సత్య సువార్త మా తండ్రి ప్రభనైన, ఇదిగో రక్షణ సువార్త సభల్లో మా ప్రభనైన, ఇదిగో నా కొరకే మీరు ఏర్పాటు చేశారని నమ్ముతున్నాను. నాతో మాట్లాడండి ప్రభా అని ఒక్క నిమిషం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మీరు ఇచ్చిన చక్కని వాతావరణంకి నీకు స్తోత్రం. వర్షము నిలిపివేసినందుకు వందనాలు. నీ ప్రజలను కనికరించినందుకు స్తోత్ర. ఈ సభలను ఆశీర్వదించినందుకు వందనాలు. ఈ రాత్రి మా ప్రభువైన నీ పరిశుద్ధాత్మ కార్యములు ఈ స్థలములో మీరు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, ఈ రాత్రి ఈ స్థలమందు చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. మేమందరం ఈ స్థలంలో కూడుకోవటం మా తండ్రి ఇదిగో యాదృచ్ఛికంగా జరిగిన కార్యము కాదు ప్రభా. నీ ప్రణాళిక లేనిదే మేము ఈ రాత్రి ఈ స్థలమందు లేము గనుక మా ప్రభా, ఈ రాత్రి మమ్మల్ని ఈ స్థలానికి ఎందుకు నడిపించారో మా ప్రభా, ఇదిగో నీ ఉద్దేశాలను గ్రహించటానికి, మా ప్రభా ఇదిగో నీ స్వార్థను వినటానికి, నీ వాక్యము ద్వారా మా జీవితాల్లో విడుదల పొందటానికి కృప అనుగ్రహించండి. ఈ రాత్రి నీ వాక్కు ఈ స్థలమందు ప్రకటించబడుతుంటగా ప్రతి చీకటి అంధకారాపవాది శక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. దేవానికి స్తోత్రం. ప్రతి రోగముతో ఉన్న ప్రతి శరీరానికి స్వస్థత కలుగునుగాక. కృంగిన వారు లేవనెత్తబడునుగాక. భయముతో నిండిన జీవితాలకు యేసయ్య వాక్యము గొప్ప ధైర్యం అనుగ్రహించునుగాక. నీకే మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకిద్దాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఆల్రెడీ మనం ఒక వాక్య భాగాన్ని ఈ రాత్రి కొరకు చదివాము. దానికి అనుగుణంగా ఆరంభంలో మరొక మాట, ఆ వచనాలకు సంబంధించిన మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను యొక్క జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చదివిన ఈ లేఖన భాగంలో విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి అనగా షేబా దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినటానికి భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను యొక్క కీర్తిని, సొలొమోను యొక్క మహిమను, సొలొమోను యొక్క వైభవాన్ని చూడడానికి భూమ్యాంతముల నుండి దక్షిణ దేశం నుండి ప్రయాణం చేసి మరి యూదా దేశానికి వచ్చి షేబా దేశపు రాణి సొలొమోను కీర్తిని చూసి ఆయన దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని వెళితే దేవుడు షేబా దేశపు రాణి గురించి ఏమంటాడంటే, విమర్శ సమయమున, లోకానికి తీర్పు తీర్చే సమయంలో ఈ తరము వారితో కలిసి లోకాన్ని తీర్పు తీర్చడానికి, విమర్శ చేయటానికి షేబా దేశపు రాణికి కూడా దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే అంత గొప్ప పని షేబా దేశపు రాణి ఏమి చేసింది?
ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించినటువంటి షేబా దేశపు రాణి ఈ తరము వారితో కలిసి లోకాన్ని విమర్శిస్తున్నప్పుడు, లేకపోతే లోకానికి తీర్పు తీరుస్తున్నప్పుడు ఈ తరం వారితో కలిసి విమర్శ చేయటానికి, దేవునితో కూడా కలిసి సేవ చేయటానికి, దేవుని ప్రజలతో కూడా కలిసి లోకానికి తీర్పు తీర్చటానికి ఆమె చేసిన గొప్ప కార్యం ఏంటి, ఎందుకు దేవుడు ఆమెను అంత ఘనముగా ఆశీర్వదించాడో ఈ రాత్రి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి షేబా దేశపు రాణి జీవితంలో నుండి ఒక 5-6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ, ఆమెకు లాగా మనము కూడా దేవుని సన్నిధిలో నిలబడగలిగినట్లయితే దేవుడు ఏ విధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి షేబా దేశపు రాణిని ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి ఈ 3 దినాల సభల్లో నిశ్చయముగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సొలొమోను కీర్తిని చూడడానికి వస్తే దేవుని వాక్యం అంటుంది, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడట. ఈ రాత్రి ఈ సభల్లో, ఈ సువార్త కూడికల్లో సొలొమోనుకే జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, సొలొమోని ఆశీర్వాదానికి కారకుడైనటువంటి సొలొమోను కంటే గొప్ప దేవుడు మన రక్షకుడైన యేసయ్య ఈ సభలో ఉన్నాడు. ఆ రోజు షేబా దేశపు రాణిని సొలొమోను దీవించి పంపితే ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు సొలొమోను కంటే ఉన్నతుడైనటువంటి మన ప్రభు ఈ రాత్రి మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు? ఆమె ఏమి చేయటం ద్వారా సొలొమోను దగ్గర నుండి అన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలు తను పొందుకొని వెళ్ళిందో దేవుని పరిశుద్ధ లేఖనంలో నుండి ఇందాక మనం చదివిన లేఖన భాగం 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలోనికి మనందరం ఒకసారి తిరిగి వెళ్దాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం ఒక్కొక్క వచనాన్ని అవసరమైన చోట మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. మొట్టమొదటి మాట దయచేసి గమనించండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విన్నదండి. హల్లెలూయా. దేని గురించి విన్నది? ఆయనకున్న జ్ఞానమును గురించి, ఆయనకున్న ధనమును గురించి, ఆయనకున్నటువంటి కీర్తిని గురించి, దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని గురించి, దేవుడు సొలొమోనుకి ఇచ్చిన మహిమను గురించి, దేవుడు సొలొమోనుకి ఇచ్చిన రాజ్యమును గురించి, ఆయన రాజ్యంలో ఉన్న వైభవమును గురించి, దేవుని యొక్క అద్భుతములను గురించి ఆమె తన దేశంలో ఉండగా విని ఆమె యూదా దేశమునకు సొలొమోను దగ్గరికి ప్రయాణం చేసి వచ్చిందంట. ఈ రాత్రి నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఈ రాత్రి నీ జీవితంలో ఒక ఆశీర్వాదం, ఈ రాత్రి నీ జీవితంలో ఒక రక్షణ, ఈ రాత్రి చెదిరిపోయిన నీ కుటుంబంలో ఒక అద్భుతం, ఈ రాత్రి అయ్యా నా జీవితంలో నిరీక్షణ లేదు, నేను సమస్తాన్ని కోల్పోయాను, నేను ఏ పని చేసినా నా బ్రతుకులో విఫలమైపోతున్నాను, ఉద్యోగంలో విఫలమైపోతున్నాను, నా వ్యవసాయంలో విఫలమైపోతున్నాను, నేను ఏ పని పట్టుకున్నా అందులో రాణించలేకపోతున్నాను, నా బ్రతుకు మారాలంటే ఏం చేయాలి, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే ఏమి చేయాలి అని అంటే ఈ రోజున చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆశీర్వాదానికి మొదటి మెట్టు దేవుని వాక్యమును శ్రద్ధగా వినటం, యేసయ్యని గురించి శ్రద్ధగా ఆలకించటం. యేసుని గురించి విన్నప్పుడు, యేసయ్య వాక్యాన్ని గురించి విన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలిగి ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని గురించి నువ్వు వినాలంట. ఎలా వినాలి? శ్రద్ధగా నువ్వు వినాలి. చాలా మందికి వినటానికి ఇష్టం ఉండదు, కానీ అద్భుతం కావాలి, అద్భుతము కావాలి. యేసుక్రీస్తు ప్రభువారి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎక్కడ అద్భుతాలు జరిగిస్తున్నా మొదట వాక్యమును ప్రకటించి వారి హృదయాల్లో విశ్వాసాన్ని కలగజేసి అద్భుతాన్ని చేసేటువంటి వాడు. షేబా దేశపు రాణి ఊరికనే ఆమె సొలొమోను దగ్గరికి రాలా. ఆమె దేశంలో ఉండగానే సొలొమోను యొక్క కీర్తిని, ఆయన వైభవాన్ని, ఆయన మహిమను గురించి వినటం ద్వారా వెళ్ళి చూడాలి, ఆయన అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలని ఆమె వినటం ద్వారా విశ్వాసమే కలిగి యూదా దేశానికి ప్రయాణం చేసింది. ఈ రాత్రి ఈ 3 దినాల సభలో దేవుడు నిన్ను దర్శించి నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించాలి. అయ్యా నా బ్రతుకు మారిపోవాలి, నా బిడ్డలు మారాలి, త్రాగుబోతైనటువంటి నా భర్త మారాలి, నా కుటుంబ పరిస్థితులు మారాలి అని నువ్వు ఆశపడితే దేవుని వాక్యాన్ని ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి
గెన్నేసరితు సరస్సు తీరం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంతమంది వ్యక్తులు ఒక 2 పడవలు శుభ్రం చేసుకుంటూ ఉన్నారట. అందులో ఒకడు సీమోను పేతురు, మరికొంతమంది ఆయనతో కూడా ఆయన జత పని వారు ఉన్నారు. అయితే సీమోను పేతురు జీవితంలో ఆ రోజు జరిగిన నష్టం ఇంకెన్నడూ కూడా ఆయన చూడలేదు. ఏంటి అనంటే ఆయన రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో, ఎలాంటి చేపలు పడతాయో, ఏ స్థలంలో వల వేస్తే, ఏ సమయంలో వల వేస్తే చేపలు పడతాయో బాగా అనుభవం కలిగిన వాడు, పుట్టుకతోనే చేపలు పట్టే కుటుంబంలో పుట్టినవాడు పేతురు. అయితే ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు వల వేసినా, చుట్టూ తిరిగి వచ్చి వలలు వేసినా ఆయన ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఉదయాన్నే యేసుప్రభు అక్కడికి వచ్చాడు. పేతురు తన వలను పడవను కడుక్కుంటున్నాడు. యేసుప్రభు అన్నారు, అయ్యా నేను ఈ ప్రజలకు వాక్యం చెప్పాలి, నీ దోణిని కొద్దిసేపు నాకు అద్దెకిస్తావానని ఆయన దోణిలో కూర్చొని కొంత దరి నుండి కొంచెం త్రోయమని చెప్పి నీళ్ళలోనికి వెళ్ళిన తర్వాత ఆ పడవలో కూర్చొని యేసయ్య వాక్యం చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వేల కొలది ప్రజలు ఆ సముద్రం దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. అందరు ఎలా వింటున్నారో తెలియదు కానీ ఆ పడవ నడిపినటువంటి పేతురు చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నాడు. చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నాడు. నేను మరలా చెప్తున్నాను, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. బై హియరింగ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద ఫెయిత్. పేతురు చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కష్టం ఉంటే, రోగం ఉంటే మందిరానికి రావు, దేవుని వాక్యం వినటానికి ఇష్టపడవు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, సభలో కూర్చున్న తర్వాత కూడా ఎక్కడో ఆలోచన చేస్తుంటారు. వారి కష్టాన్ని గురించి, వారి సమస్యను గురించి, వారికి వచ్చిన రోగాన్ని గురించి ఆలోచన చేస్తూ దేవుని వాక్యం మీద దృష్టి ఉంచారు. కానీ ఆ రోజు భయంకరంగా నష్టపోయిన పేతురు యేసుప్రభు వారు వాక్యం చెప్తుంటే అందరు ఎలా వింటున్నారో గాని పేతురు మాత్రం చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నారు. ఈ రాత్రి సభలోకి వచ్చిన వారు అందరూ ఏ విధంగా దేవుని వాక్యం వింటున్నారో నాకు తెలియదు కానీ ఈ రోజు నీ జీవితంలో అద్భుతం జరగాలి, నీ బ్రతుకు మారిపోవాలి, దేవుడు నిన్ను దర్శించాలి, నీ జీవితంలో నూతన కార్యము జరగాలి అనంటే పేతురు వలె నీవు శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకించాలి. యేసుప్రభు 40 నిమిషాలు చెప్పాడో, గంట సేపు చెప్పాడో తెలియదు కానీ ఆయన వాక్యం ముగించిన తర్వాత పేతురు వైపు తిరిగి అంటున్నాడు, సీమోను నీ దోణెను లోతుకు నడిపించి నేను చెప్పిన చోట వల వేయమంటున్నాడు. ఒకవేళ పేతురు యేసయ్య వాక్యాన్ని వినకుండా ఉండి ఉంటే, యేసయ్య వల వేయమని చెప్పినప్పుడు చచ్చినా వేసేవాడు కాదు. ఎందుకంటే అదే స్థలంలో, అదే సముద్రంలో, అదే వల చేత రాత్రంతా పదే పదే వలలు వేసిన ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటాడంటే ధోనిని లోతుకు నడిపించి నేను చెప్పిన చోట వల వేయమంటా ఉన్నాడు. పేతురు ఏమని మాట్లాడాడు తెలుసా? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము గాని మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున, నీ మాటలో ఏదో అద్భుతం ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో ఏదో కార్యం జరుగుతున్నదని నేను గ్రహిస్తున్నాను గనుక ఈ రాత్రి నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పి విశ్వాసంతో పేతులు వల వేయగా ఒక్క దోణె కాదండి 2 దోణెల నిండా చేపలు పట్టి గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడ. పేతురు 2 దోణెల నిండా వల పిగిలిపోయేంత చేపలు పట్టడానికి సముద్రాన్ని మార్చలేదు. పడవను మార్చాడా? కొంతమంది అంటారు ఈ పడవ నాకు కలిసి రాలేదు, వేరే పడవ తీసుకుంటాను. ఈ వల నాకు కలిసి రాలేదు, వేరే వల తీసుకుంటాను. ఈ భార్య నాకు కలిసి రాలేదు, ఇంకో భార్యను తెచ్చుకోవట్లేదండి జనాలు. మనుషుల జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే నేను అంటున్నాను, పేతురు వల మార్చలేదు, సముద్రం మార్చలేదు, ఏమండి పడవ మార్చలేదు. అదే సముద్రం, అదే పేతురు, అదే వల, అదే పడవ, మారిందల్లా ఒకటే, పేతురులో ఉన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వాక్యం మీద విశ్వాసం ఉంచాడు గనుక అతని జీవితంలో ఒక అద్భుతాన్ని చూడగలిగాడు. అంత అద్భుతాన్ని తన జీవితంలో మునుపెన్నడూ పేతురు చూడలేదండి. ఈ రాత్రి ప్రియమైనదని బిడ్డలారా, నీ బ్రతుకులో ఒక అద్భుతం, నీ జీవితంలో ఒక కార్యం, నీ కుటుంబంలో ఒక మహిమ దేవుడు కనబర్చాలి అనంటే వినటానికి మనం వేగిరపడాలి. చాలా మంది పాటలు పాడే వరకు కూర్చుంటారు,
పాటలు పాడే వరకు చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తుంటే అద్భుతంగా ఆరాధనలో పాల్గొంటారు. వాక్యం చెప్పగానే వాక్యం మొదలు పెట్టగానే మెల్లగా లేచి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి మ్యూజిక్ కావాలి, పాటలు కావాలి, చప్పట్లు కావాలి. వాక్యం మొదలు పెట్టగానే ఏమైపోతారు, మెల్లగా లేచి ఇక సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోతా ఉంటారు. నీవు అలా ఉంటే నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగిద్ది? అద్భుతం జరగదు ప్రియమైన బిడ్డ. ఈ రాత్రి మరలా చెప్తున్నా, ఎప్పుడు దేవుని వాక్యం వింటున్నా, ఇదిగో ఈ రోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు అన్న విశ్వాసంతో నువ్వు వినగలిగితే, పేతురు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. షేబా దేశపు రాణి ఏం చేసిందంట, సొలొమోను కలిగిన కీర్తిని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన ప్రభావాన్ని గురించి వినటం వలన ఆమెలో ఒక ప్రేరణ కలిగి యూదా దేశానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీ ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటి ఈ రాత్రి అని అంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం ద్వారా విశ్వాసం కలగజేస్తాడు. విశ్వాసం ద్వారా ఆ ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. రెండవది, మొదటి వచనాన్ని మరొకసారి మనం చదువుదామా? మొదటి వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించి, సొలొమోనును కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. మొదటిది విన్నది, రెండోది ఏం చేసింది? వచ్చింది. చాలా మంది వినటం దగ్గరే ఉండిపోతారు, కానీ అద్భుతం ఎప్పుడు జరిగిద్దంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మైక్ ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి వారే కాదు, ఈ గ్రామంలో అనేకులు క్రీస్తు యొక్క సువార్తను, ఆయన మహిమను గురించినటువంటి వార్తను ఒకవేళ నువ్వు వింటున్నావేమో, వింటే సరిపోదండి, వినిన ప్రతి వారు ఆయన దగ్గరకు రాగలిగితే వారి జీవితంలో ప్రభు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసయ్యను గురించి విని విశ్వాసం కలిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె రోగం తొలగిపోయింది. జక్కయ్య యేసయ్యను గురించి విని ఆగిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. యేసయ్య ఆయన ఇంటికి వచ్చేశాడు. నేనేమంటున్నానంటే, దేవుని వాక్యాలు మనం చాలా వింటూ ఉంటాం. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరగాలంటే క్రమంగా నువ్వు దేవుని మందిరానికి నువ్వు రావాలి, దేవుని సన్నిధానంలోనికి రావాలి. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన అద్భుతం జరిగిస్తాడు. దేవుని వాక్యం ఏమని చెప్తా తెలుసా? మీరు ఆయన ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా? ముందు ఆయన అద్భుతం చేయని, అప్పుడు నేను వస్తానంటారు. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? రోగం బాగు చేసినాక వెళ్తావా? రోగం బాగా అవటానికి వెళ్తావా? లేదు, ఆ డాక్టర్ నేను నమ్మాలంటే ముందు నా రోగాన్ని బాగు చేయమనండి, అప్పుడు నేను వస్తానంటావా? అట్లా అంటే నిన్ను పిచ్చోడు అంటారు. డాక్టర్ దగ్గరికి రోగం బాగా అవ్వకుండానే వెళ్తాం. మనుషుల దగ్గరికి సమస్యకు పరిష్కారం రాకముందే చాలా ధైర్యంతో వెళ్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు పిలిచినప్పుడు ఆయన ఎద్దుకు రావటానికి చాలా మందికి రకరకాల పరిస్థితులు అడ్డొస్తా ఉంటాయి. అయ్యో, యేసయ్య దగ్గర రావాలంటే నేను త్రాగుడు మానేయాలేమో, యేసు దగ్గర రావాలంటే నేను అలా ఉండాలేమో, ఇలా ఉండాలేమోనని రకరకాల ఆలోచనలతో ఆగిపోతుంటారు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమె దేని గురించి ఆలోచించాల? నా శరీరంలో ఒక అద్భుతం నేను చూడాలి అని అంటే నేను యేసునద్దకు వెళ్ళాలి. ఆమె పరిస్థితులను అధిగమించింది, కుటుంబంలోని పరిస్థితులన్నింటినీ అధిగమించి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన అంగీ నేను ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానన్న విశ్వాసంతో యేసునద్దకు వచ్చింది కనుక ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నేను జ్ఞాపకం చేస్తున్న మాట, కమ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా, నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ జిల్లా ఏదైనా, అందరితో ప్రభు చెప్తున్న మాట ఇదే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతనిస్తాను. నా యొద్దకు రండి, మీ కుటుంబాన్ని బాగు చేస్తాను. నా యొద్దకు రండి, నీ భర్త జీవితంలో అద్భుతం జరిగిస్తాను. నా యొద్దకు రండి, నీ కుటుంబంలో నీవెన్నడూ కలివిని ఎరగని గొప్ప
కార్యాలు నేను జరిగిస్తానని ప్రభు ఈ రాత్రి పిలుస్తా ఉన్నాడు. యేసు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిలో ఎవ్వరు కూడా అద్భుతాన్ని చూడకుండా తిరిగి వెళ్ళలేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నప్పుడు ఉన్న పాటున నీ కులం మార్చుకోవసం లేదు, నీ మతం మార్చుకోవసం లేదు. చాలా మంది అంటారు యేసు దగ్గరికి వెళ్తే మతం మారిపోయిందని. మతం మారదు. యేసు దగ్గరికి వస్తే కులం మారిపోయింది అంటారు. కులం మారదు. యేసు దగ్గరికి వస్తే జాతి మారిద్ది అంటారు. నీ జాతి మారదు. యేసు దగ్గరికి వస్తే నీ బ్రతుకు మారిపోతుంది. హల్లెలూయా. ఆయన మతాలు మార్చేవాడు కాదు, మతాలు స్థాపించేవాడు కాదు. ఆయన బ్రతుకులను మార్చేటువంటి దేవుడు. వ్యభిచారులు మారిపోయారు, దొంగలు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, జీవితం మీద ఆశ లేదు, చనిపోవాలనుకున్న వారు మారిపోయారు. ఈ రాత్రి నువ్వెవడివైనా యేసు దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని మార్చి 10 మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతా. నేను ఒక హైందవ కుటుంబంలో నుండి, పద్మశాలి కుటుంబంలో నుండి నా ప్రభుని నేను అంగీకరించాను. మాకొకప్పుడు యేసు ప్రభు గురించి తెలియదండి. కరుణామయుడు సినిమా తప్ప యేసై గురించి మాకేం తెలియదు. ఆయనను సిలువేస్తా ఉంటే అందరు ఏడుస్తుంటే మేము కూడా ఏడ్చేవాళ్ళం. అంతేగాని ఆయన ప్రేమను, త్యాగాన్ని అర్థం చేసుకునే జ్ఞానం అప్పట్లో లేదు. అయితే మా కుటుంబంలో ఒక భయంకరమైన శ్రమ. మా తల్లిదండ్రులకు మేము 4 పిల్లలమైతే మా అన్నయ్యకి ఒక భయంకరమైన వ్యాధి, మూర్ఛ వ్యాధి. ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడు నురుగు కార్చుకుంటాం. ఆ వ్యాధి తట్టుకోలేక ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసేసాడు. చాలాసార్లు మందు దాగి చనిపోవాలనుకున్నాడు. మరికొన్నిసార్లు టాబ్లెట్లు మింగి చనిపోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని ప్రణాళిక అతని జీవితంలో ఉన్నది కనుక దేవుడు అతన్ని చావనివ్వలేదు. కొందరు యవనస్తులు మా ఇంటికి వచ్చి మా పరిస్థితిని చూసి, అమ్మా ఇంతగా శ్రమ పడుతున్నారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడంటే మా తల్లిదండ్రులు నమ్మటానికి భయపడ్డారు. కులం అడ్డొచ్చింది, మతం అడ్డొచ్చింది, అయ్యా మా ఇంట వంట ఇలాంటి తెలియదు, యేసు ప్రభుని మేము నమ్ముకోలేమని తృణీకరించేశారు. కానీ మా సహోదరుడి పరిస్థితి ఎలా అయిపోయిందంటే అస్థిపంజరంలాగా మారిపోయాడు. రోజుకి 20-30 సార్లు ఆ ఫిట్స్ వచ్చేసి మనిషి ఇప్పుడు అప్పుడో చనిపోతాడన్న స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను నా తల్లి ఇద్దరం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎన్నో స్థలాల్లోనికి వెళ్ళాం. వై కాంట్ వి బిలీవ్ ఇన్ జీసస్? యేసును మనం ఎందుకు నమ్మకూడదని యేసయ్యను నమ్మి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నా సహోదరుని యేసయ్య బాగు చేశాడు. ఆ తర్వాత యేసయ్య సువార్తను విని మా కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చాం. ఆ కుటుంబంలో నుండి దేవుడు నన్ను సేవకుడిగా నడిపించాడు. నా తర్వాత నా తండ్రి సేవకుడిగా వచ్చేసాడు. ఇప్పుడు బాగుపడిన అన్న కూడా దేవుని సేవను జరిగిస్తా ఉన్నాడు. నేనేమన్నానంటే వింటే సరిపోదండి. యేసయ్య అద్భుతాలు చేస్తాడని, యేసయ్య పాపాలు క్షమిస్తాడని, యేసయ్య బ్రతుకులు మారుస్తాడని, యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడని వింటే సరిపోదు. విన్నటువంటి నీవు ఆయన ఎద్దుకు పరిగెత్తుకుంటూ రావాలి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. మొదటిది వినాలి, రెండవది రావాలి. ఆమె విన్నది, విని ఎక్కడి నుండి? దక్షిణ దేశము నుండి ఎక్కడికి వచ్చిందంట? యెరూషలేమునకు ప్రయాణమై వచ్చింది. ఆమె ప్రయాణం చాలా ప్రయాసతో కూడినటువంటిది. అంటే ఆమె ఒక వీధి మారలేదు, ఒక పట్టణం మారలేదు, ఒక దేశాన్ని మారి ఈ దేశం నుండి ఆ దేశంలోనికి ఆమె ఒంటెలతో, పరివారంతో, గొప్ప వైభవముతో సొలొమోను నివసిస్తున్న ప్రాంతంలోనికి, దేవుడు సొలొమోను ఆశీర్వదించినటువంటి ప్రాంతం, దేవుని పరిశుద్ధ పట్టణమని పిలువబడుతున్నటువంటి యెరూషలేమునకు వచ్చింది. ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళింది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవెవరైనా సరే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మాటను విని ఆయన దగ్గరికి రాగలిగితే ఈ రాత్రి నీ జీవితం మారిపోయినట్టే. హల్లెలూయా. ఆమె విన్నది, ఆమె వచ్చింది. మూడవది చూడండి, 3వ వచనాన్ని ఒకసారి దేవుని వాక్యం చదువుదాం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ ఆయన భావము చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును చాలండి. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంటే ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ
సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను, రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ సొలొమోను భావం చెప్పాడు. ఈమె షెబా దేశంలో అంటే దక్షిణ దేశంలో ఉన్నప్పుడు సొలొమోను కీర్తిని గురించి ఆయన దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ఆయన వారి సమస్యలకు ఆయన ఇచ్చిన పరిష్కారాన్ని గురించి చాలా విన్నదంట. విని ఆమె ఏం చేసిందంటే, నేను కూడా వెళ్తాను, ఆయనకు అనేకమైన ప్రశ్నలు అడుగుతాను, ఆయన ప్రశ్నలకు ఎలా జవాబు చెప్తాడో చూద్దామని సొలొమోను దగ్గరికి వస్తే ఆమెకు ఆశ్చర్యం ఏంటంటే, ఏ ప్రశ్న వేసినా దానికి జవాబు చెప్తున్నాడు, ఏ ప్రశ్న అడిగినా దానికి పరిష్కారాన్ని చూపెడుతున్నాడు. ఏ సమస్యతో ప్రజలు తన దగ్గరికి వచ్చినా సొలొమోను అద్భుతంగా పరిష్కారాన్ని చూపెడతా ఉన్నాడు. బైబిల్ ఏమంటదంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంట. సొలొమోనే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపగలిగితే సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన యేసయ్య ఈ స్థలమందున్నాడు. ఆయన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపగలడు. ఒకరోజు సభలో షెబా దేశపు రాణి కూర్చొని ఉండగా సొలొమోను దగ్గరికి ఒక విచిత్రమైన సమస్యను తీసుకొని వచ్చారంట. ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు పోట్లాడుతున్నారు. ఈ బిడ్డ నాది అని అంటే, ఈ బిడ్డ నాది అని ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. అయ్యా, నీవే మా ఇద్దరికి న్యాయం తీర్చాలి, ఈ బిడ్డ నాది అంటే ఒక ఆమె అంటది, ఈ బిడ్డ కాదు ఆ బిడ్డ నాది అని అంటున్నది. షెబా దేశపు రాణికి ఆ సభలో కూర్చున్న వారందరికీ ఒక విధమైనటువంటి కలవరం స్టార్ట్ అయింది. సొలొమోను రాజు ఏ విధమైన జవాబు చెప్తాడో చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ హీస్ గోయింగ్ టు గివ్, వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ హీస్ గోయింగ్ టు గివ్. ఎందుకంటే అది చాలా విచిత్రమైన సమస్య. ఇప్పుడు ఆ పిల్లవాడి సొంత తల్లి ఎవరో చెప్పటం చాలా కష్టం, ఆ సమస్యకు పరిష్కారం చూపటం చాలా కష్టం. షెబా దేశపు రాణి ఆసక్తిగా గమనిస్తున్నది సొలొమోను ఏ విధంగా జవాబు చెప్తాడని. అందరు ఆశ్చర్యపోయే విధంగా సొలొమోను లేచి నిలబడి అంటున్నాడు, సైనికుడిని పిలిచి, సైనికుడా, ఆ చిన్నవాణ్ణి 2 ముక్కలు చేసి ఆమెకొక ముక్క ఈమెకొక ముక్క ఇచ్చేయమన్నాడు. సభలో ఉన్న వారందరు నిశ్చేష్టులైపోయారు. ఇదేంటి, ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ పిచ్చి జవాబు చెప్తున్నాడేంటి అని అందరు ఆలోచిస్తున్నారు. కానీ షెబా దేశపు రాణి కనిపెడుతుంది, ఈయన ఏం చేయబోతున్నాడు దీని ద్వారా అని. ప్రజలందరూ అలా చూస్తుండగా సొలొమోను మరలా చెప్తున్నాడు, సైనికుడా, ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఆ తల్లికి సగం ఈ తల్లికి సగం పనిచేసి సమస్య తీరిపోతుంది అనగానే సైనికుడు వచ్చి కత్తి ఎత్తి నరకబోతుంటగా అసలైన తల్లి కేకలు వేస్తుంటుంది, అయ్యా, ఆ బిడ్డ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమెకే ఇచ్చేయండి గాని వాడు చనిపోకూడదని చెప్పిందట. సొలొమోను అంటున్నాడు, ఈమె ఆ పిల్లవాడి అసలైన తల్లి, ఆ బిడ్డను ఆమెకిచ్చి పంపించి వేయండి అని చెప్పాడు. సభంతా కేరింతలు వేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ సొలొమోనును స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. షెబా దేశపు రాణి అక్కడ ఉన్నన్ని దినములన్నీ ఏ సమస్య వచ్చినా సొలొమోను అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చి ప్రజల్ని పంపించేస్తున్నాడు. బైబిల్ ఏమంటుందంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఈ రాత్రి ఈ సువార్త సభల్లో, సత్య సువార్త ఉజ్జీవ మహాసభల్లో నీ బ్రతుకులో ఒక పరిష్కారాన్ని చూపించడానికి, నీ సమస్య ఏదైనా, నీ ప్రశ్న ఏదైనా, నీ యొక్క విపత్తు ఏదైనా, నీ జీవితంలో నీ రోగం ఏదైనా, యేసు ఒక్కడే జవాబు, యేసు ఒక్కడే పరిష్కారం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. హల్లెలూయా. ఆయన పరిష్కరించలేని సమస్య ఏదీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతిని శాసించాడు ఈ రాత్రికాల సమయంలో. ఆయన రోగముల మీద అధికారం కలిగిన వాడు, ఏ రోగము ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యత లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి రోగము కొరకు ఆయన సిలువేయబడ్డాడు, మన జీవితంలో స్వస్థతనిస్తాడు. ఆయన దయ్యముల మీద అధికారం కలిగిన వాడు. 4వదిగా ఆయన మరణం మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు. మానవుని జీవితంలో అతి పెద్ద సమస్య ఏంటంటే మరణం. మరణానికి కూడా పరిష్కారాన్ని చూపించాడు యేసు ప్రభు వారు. మరణం నుండి తిరిగి లేచి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచి మానవుని జీవితంలో ప్రతి సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూపగలడు. యేసు అంటే వాక్యం, వాక్యం అంటే యేసు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గర నువ్వు రాగలిగితే నీ జీవితంలోని ప్రతి ప్రశ్నకు ఈ బైబిల్లో జవాబు ఉన్నది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు
యేసయ్య దగ్గర పరిష్కారం ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనకు మించిన పరిష్కారం ఈ రాత్రి నీ జీవితంలో ఎవరు ఇవ్వలేరని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి నీ సమస్య ఏంటి? విశ్వాసముతో యేసునొద్దకురా. షేబాదేశపు రాణి ఆమె ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు ఎన్నో ప్రశ్నలతో సొలొమోను సన్నిధికి వచ్చింది. సొలొమోను ప్రతి ప్రశ్నకు జవాబిచ్చాడు. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనటువంటిదంటే, నువ్వు ఆదివారం ఏదో సమస్యతో ప్రభు సన్నిధానానికి వచ్చి కూర్చుంటావు. ప్రార్థన అయిపోయిన వెంటనే పాస్టర్ గారితో నా సమస్య చెప్పుకోవాలనుకుంటావు. నువ్వు పాస్టర్ గారి దగ్గరికి రాకముందే ఆయన దేవుని వాక్యం బోధిస్తుండగానే నీ సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూపెడతాడు. వాక్యంలో నీ రోగానికి ఆయన స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీవు ఆరాధనలో ఉండగానే ఆయన నీ బ్రతుకులో అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, విశ్వాసముతో నీవు ఆయన దగ్గరికి రాగలిగితే నీ సమస్య ఏదైనా, అది ఎంత చిక్కుముడి ప్రశ్న అయినా విప్పగలిగిన సామర్థ్యం, పరిష్కరించగలిగిన శక్తి నా యేసయ్య దగ్గర ఉన్నది. ఎందుకంటే ఆయన భూమి మీదను పరలోకమందును భూమి క్రింద నిలయందును ఆయనకున్నటువంటి అధికారం ఈ లోకంలో ఎవ్వరికీ లేదండి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ హిమ్. ఆయనకు సమస్తము సాధ్యమే ప్రియమైన దేవుని బిడ్డలారా. మరణ పడక మీద ఉన్నటువంటి వారిని కూడా ఆయన తిరిగి లేపి జీవమును పోయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడి రాత్రి నేను ప్రకటిస్తున్నా యేసయ్య. సొలొమోను సన్నిధికి వచ్చి షేబాదేశపు రాణి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నదంట. ఈ రాత్రి నువ్వు సమస్యతో ఉన్నావా? నీ సమస్యకు యేసు ఒక్కడే పరిష్కారం. నీ జీవితంలో ఏ కష్టముతో ఉన్నా ఈ రాత్రి నేను చెప్తున్నాను, దైవజనుడు ఈ స్థలం నుండి ప్రార్థన చేస్తుంటాడుగా, ఈ సత్య సువార్త మహాసభల్లో దేవుడు నిశ్చయముగా ఈ 3 దినాల్లో నిన్ను దర్శించబోతున్నాడు. దానికి పునాది ఈ మొదటి రోజునే దేవుడు నీ హృదయంలో విశ్వాసాన్ని నాటి ఈ కూడికలో హాజరవుతుంటాడుగా. షేబాదేశపు రాణి సమస్యలకు పరిష్కారం కనుగొన్నట్టుగా నా యేసయ్య నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. నీ శరీరంలో రోగమా, కుటుంబంలో సమస్య, పిల్లల భవిష్యత్తును గురించిన భయమా, నీ వివాహాన్ని గురించిన ఆందోళన, నా బ్రతికి ఎలా ఉంటుందని కంగారు పడుతున్నావా, అన్నిటికీ పరిష్కారం నేను ప్రకటిస్తున్న యేసు దగ్గర మాత్రమే లభిస్తున్నది. బైబిల్ అంటున్నది, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏం చేసింది? విన్నది. ఆ తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఏం చేసిందంట? కనుగొన్నదంట. ఏం కనుగొన్నది? ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొన్నది. ఒకసారి 7, 8, 9 వచనాలు చదువుదాం. అయినను నేను వచ్చి ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు, ఇప్పుడు నేను తెలుసుకొని ఉన్నాను. గమనించండి, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడు నిలుచు నీ జ్ఞానవచనులు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచని గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అని చెప్పాను. 4వది ఏంటంటే, ఆమె విన్నది, ఆమె వచ్చింది, ఆమె సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నది. 4వది, ఆమె దేవాతి దేవుణ్ణి కొనియాడి ఆరాధించిందంట. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆమె ఏం చేసిందంటే, సొలొమోనుకి ఇచ్చిన కీర్తిని గురించి, సొలొమోనుకి ఇచ్చిన వైభవాన్ని గురించి, సొలొమోనుకి ఇచ్చినటువంటి ఘనతను గురించి, అతన్ని ఆశీర్వదించిన దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉన్నటువంటిది షేబాదేశపు రాణి. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని మందిరానికి వచ్చి మౌనముగా ఉంటే సరిపోదండి. ఇందాక సేవకులు పాస్టర్ సురేష్ గారు ఆరాధన నడిపిస్తూ ఆయన ఏమని చెప్పాడంటే, మనం మౌనముగా ఉండవద్దు, మనం నోరు తెరిచి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. స్తుతి మన పరిస్థితిని మార్చివేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితిని లెక్క చేయకుండా నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే నీ స్తుతి ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. స్తుతి ద్వారా పౌలు శీలల చెరసాల నుండి యేసయ్య వారికి విడుదల అనుగ్రహించాడు. స్తుతి ద్వారా మరణకరమైన పరిస్థితిలో ఉన్న యోన
చేప కడుపులో నుండి బయటికి వచ్చాడు. స్తుతించడం ద్వారా చుట్టూ శత్రువులతో నింపబడిన యెహోషాపాతు తన జీవితంలో అద్భుతాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఆయన సన్నిధిని స్తుతించి ఆరాధించాలి. ఈ రాత్రి నీ స్తుతి నీ స్థితిని మార్చివేస్తుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం అనుకూలించట్లేదు కానీ ముందుగా త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆమె విన్నది, ఆమె వచ్చింది, ఆమె ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొని ఆమె ఇంకా గొప్పగా సొలొమోను యొక్క దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, రోగంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బంధకంలో ఉన్నావా, చెర అనుభవంలో ఉన్నావా, జీవితం మీద ఆశ లేకుండా ఉన్నావా, నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, నీ పరిస్థితి మారాలి, నీ స్థితిగతులు మారాలి అని అంటే యేసయ్య గొప్పతనాన్ని బట్టి ఆయన ఆరాధించాలి, ఆయన మహిమను కీర్తించాలి. నీవు పాడుచూ స్తుతిగానము చేస్తుంటగా ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీవేమి అడుగుతున్నావో అది పొందుకున్నామని నమ్మి నువ్వు దేవుని స్తుతించగలిగితే నీ జీవితంలో ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా 2 వచనాలు చదివి మనం ముందుకెళ్దాం. ఆమె ఏమి చేసిందంటే కొనియాడింది దేవుణ్ణి. 10వ వచనం ఒకసారి చదువుదాం. మరియు ఆమె రాజునకు 200 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చినటువంటి గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవుణ్ణి కొనియాడి ఆరాధించిన తర్వాత ఏం చేసిందంట? ఆయనకు బహుగా కానుకలు ఇచ్చిందంట. ఆయన పొందుకున్న కానుకలు ఇప్పటి వరకు ఎవ్వరూ అందించలేనంత బహు విస్తారమైన కానుకలను అర్పించిందంట. నేను అంటాను, సొలొమోనుకి ఏం తక్కువైందని ఆమె కానుకలు ఇచ్చిందండి? సొలొమోనుకి ఏమన్నా తక్కువ? సొలొమోనును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేనేమన్నానంటే ఈ రాత్రి దేవునికి ఇవ్వటానికి దేవునికి ఏమైనా తక్కువైందని మనం ఇవ్వాలా? షేబాదేశపు రాణి ఎందుకు ఇచ్చింది? సొలొమోను యొక్క కీర్తిని చూసి, ఆయన మహిమను చూసి, ఆయన సమస్యలకు చూపించేటువంటి పరిష్కారానికి నేను ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేను కనుక నా హృదయపూర్వకమైన కానుక నేను సొలొమోనుకి అర్పించి వెళ్తానని విస్తారమైన ధనమును, గంధవర్గములను ఆమె సమర్పించి వెళ్ళింది. నేటి దినాల్లో దేవునికి ఇవ్వాలి అని అంటే చాలా మందికి చాలా కష్టమండి. నీవు ఆశీర్వదించబడిన కొలది, బైబిల్ అంటుంది మనం వర్ధిల్లిన కొలది ఏం చేయాలంట? మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చిన వాడు ఎన్నడూ తక్కువైపోడండి. మన అర్పణలు, మన కృతజ్ఞతార్పణలు, మన దశమ భాగములు, మొక్కుబడులు ఎవరికి చెల్లించాలి? దేవాతి దేవునికి చెల్లించాలి. నువ్వు ప్రభు పరిచర్య కొరకు విత్తే ప్రతి కానుక నీ జీవితంలో ఒక విత్తనం లాంటిది. దానికి ప్రతిఫలముగా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదం ఎలా ఉందో షేబా జీవితంలో నేను చివరిగా ఒక మాట చెప్పి ముగించబోతున్నాను. నేను అనేది ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నీ స్థితిని మార్చినప్పుడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసినప్పుడు, దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు కృతజ్ఞతగా నువ్వు దేవునికి ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? మన చేతులు చాలాసార్లు ఎలా ఉంటాయి? ఎలా ఉండాలంటే మన చేతులు ఇచ్చేవారిగా ఉండాలి. ఎలా ఇవ్వాలి? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవిస్తాడు. నేటి దినాల్లో యూట్యూబ్లో రకరకాల పిచ్చి బోధలు వచ్చేసినాయి. దశమ భాగం ఇవ్వమని కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఎక్కడైనా చెప్పాడా? అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా అంటే దశమ భాగం కంటే మించి ఇవ్వాలని బైబిల్లో ఉంది. అలాంటి వారికి మనం జవాబు చెప్తాం ఏమని? పుదీనాలోను సోపులోను మీరు దశమ భాగం ఇస్తున్నారు, వాటిని మానక వీటిని చేయండి అని అంటే అది యూదులకు కదా ప్రభు చెప్పింది, మనకు కాదు కదా అంటే నేనంటాను, అబ్రహాముకి దశమ భాగం ఇచ్చేటప్పుడు దేవుడు అతనికి ఏమైనా ఆజ్ఞ పెట్టాడా? కృతజ్ఞతతో ఇచ్చాడా? కృతజ్ఞతతో ఇచ్చాడు. వర్ధిల్లిన కొలది ఇచ్చాడు. నేనేమన్నానంటే క్రొత్త నిబంధనల దశమ భాగం లేదు కానీ ఆస్తులు అమ్మి తీసుకొచ్చి పాస్టర్ల పాదాల దగ్గర పడేశారంట. ఇప్పుడు చెప్పారు, దశమ భాగం ఇవ్వటం బెటరా, ఆస్తులు అమ్మి ఇవ్వటం బెటరా? హల్లెలూయా. కొంతమంది ప్రభు కానుకేసేటప్పుడు ఏం చేస్తారు?
లాస్ట్కి ఏం దొరుకుతుందో అది పట్టుకుంటారు. లాస్ట్కి ఏం దొరికిద్ది? కాయిన్స్ దొరుకుతాయి. లాస్ట్కి ఏం దొరుకుతాయండి? శబ్దం వచ్చే కానుక సంచిలో, కానుక డబ్బాలో ఎప్పుడు వేయకూడదు. శబ్దం రాని కానుక వేయాలంట. ఏ కానుక వేయాలి? నేను ఆ కాయనే శబ్దం లేకుండా వేస్తాను పాస్టర్ గారు అంటావేమో నువ్వు. నేను కొత్తగా హైదరాబాద్లో, ఇప్పుడున్న స్థలంలో, భవానీ నగర్లో పరిచయం చేస్తాను. హైదరాబాద్లో అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సోమవారం మా ఇంటి పక్కనే ఒక కిరాణా షాప్ ఉంటుంది. ఆ కిరాణా షాప్ ముందు వెళ్ళాలంటే సోమవారం రోజు నాకు చాలా సిగ్గుగా ఉండి వేరే గల్లీలో నుండి వెళ్ళిపోతాను నేను. ఎందుకో తెలుసా? ఇప్పుడు కాదులే, ఇప్పుడు మా విశ్వాసులు మారిపోయారు. శబ్దం వచ్చే కానుకలు ఇట్లేదు. ఆ ఆరంభ దినాల్లో ఆ షాప్ వాడు ఎక్కడ కనబడతాడని భయపడి నేను వేరే రూట్లో వెళ్ళేవాను. ఎందుకంటే ఆయన సోమవారం పొద్దున్నే కనబడి, పాస్టర్ గారు నమస్తే అండి, నిన్న చిల్లర వచ్చి ఉంటాయి కదా, కొంచెం చిల్లర ఉంటే ఇస్తారని అడిగేవాడు. దేవుని సన్నిధికి ఏం చేస్తున్నారంట? చిల్లర. నేను అంటున్నాను, షేబా దేశపు రాణి సొలొమోనుకి ఏదో తక్కువైందని ఉన్నతమైనటువంటి బహుమానాలు తీసుకొని రాలా. ఆమె ఆయన వైభవాన్ని చూసి, ఆయన కీర్తిని చూసి, ఆమె పొందుకున్న సమాధానం, ఆమె పొందుకున్న పరిష్కారం, ఆమె ప్రశ్నలన్నిటికీ ఆమె పొందిన జవాబుకు కృతజ్ఞతగా ఇతనికి ఎంత ఇచ్చినా తక్కువే అని ఆమె బయలుదేరినప్పుడే గొప్ప పరివారముతో, ధనముతో, గంధవర్గములతో ఆమె సొలొమోను దగ్గరికి ఆమె ప్రయాణం చేసి ఆమె తిరిగి వెళ్తున్నప్పుడు విస్తారమైన బహుమానాలు ఇచ్చి వెళ్ళింది. ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ధారాళముగా నీ జేబులో నుండి ఇవ్వగలిగితే, నీవు దేవుని వాక్యం అంటుంది, నీవు జేబులో చేయబెట్టి పర్సు తెరిచి దేవునికి అర్పణ ఇస్తే ఆయన ఆకాశం తెరుస్తాడంట. ఆకాశం వాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను దేవుని జీవితంలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానుకల గురించి చెప్పగానే వర్షం కూడా ఆగిపోయింది. దాని అర్థం ఏంటంటే ప్రభు మీకు బాగా అది నేర్పించమని చెప్తున్నాడని అర్థం. హల్లెలూయా. మా పాస్టర్లు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నేనేమన్నానంటే, సేవకుడి కొరకు కాదు, నువ్వు ఎవరి కొరకు ఇస్తున్నావు? దేవుని కొరకు. దేవుడు నాకు నేర్పించాడు. నేను సేవకుని అవ్వకముందే చిన్న వయసు నుండే ప్రభు నాకు నేర్పించాడు దేవునికి ఇవ్వటం. సేవలో వచ్చిన తర్వాత కూడా నేను దేవుని కొరకు ధారాళంగా దేవుని కొరకు నేను ఇస్తా ఉంటాను. ఇప్పుడు నేను పరిచర్యకు వచ్చి 28 సంవత్సరాలు, నేను సేవా జీవితంలోకి వచ్చిన కొన్ని దినాల్లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పటికీ అప్పు చేయకుండా 10 మందికి సహాయం చేయగలిగిన కృప దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన పరిచర్య పొలములో సేవ అవసరతలో ఎప్పుడు అవసరత ఉన్నా ధారాళంగా ప్రభు సేవ కొరకు నీవు ముందుకు రాగలిగితే నమ్మదగిన దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వటానికి మనం ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. షేబా దేశపు రాణి సొలొమోను రాజుకి ఇస్తే ఆమె తిరిగి వెళ్తున్నప్పుడు సొలొమోను ఏం చేశాడు చూడండి. 13వ వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 10వ అధ్యాయం 13వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము, ఆమె ఇచ్ఛాపూర్వకముగా ఆమెకిచ్చను. అప్పుడు ఆమె సేవకులను తన దేశమునకు తిరిగి వెళ్ళారు. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా అంటుందంటే, సొలొమోను తన ప్రభావమునకు తగినట్లుగా, అంటే సొలొమోను తన స్టాండర్డ్ కి తగినట్లుగా ఏం చేశాడంట? షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె ఏమేమైతే కావాలని కోరుకున్నదో, ఏమేమైతే ఇవ్వాలని ఇష్టపడిందో అన్నిటినీ ఇచ్చి పంపించాడంట. ఈ రోజు నీకు ఒక శుభవార్త. యేసుని గురించి విని విశ్వాసముతో ఆయన ఎందుకు వచ్చి ఆయన నీ జీవితంలో నీకున్నటువంటి ప్రతి సమస్యకు తప్పకుండా ఆయన పరిష్కారాన్ని చూపెడతాడు. నీ పరిష్కారాన్ని కనుగొని యేసయ్య నా జీవితంలో అద్భుతం చేశాడని హృదయపూర్వకముగా నీవు దేవుణ్ణి షేబా దేశపు రాణి వలె స్తుతించి కొనియాడి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయనకు ధారాళముగా నీ శక్తి కొలది నీ ప్రభువుకు ఇవ్వగలిగితే, దేవుని వాక్యం ఏమని తెలుసా? దేవుడు తాను ఇవ్వదలిచినవన్నీ నీకు ఇస్తాడు. తర్వాత దేవుడు ఎలా ఇస్తాడంట? తన స్టాండర్డ్ కి తగినట్టుగా ఇస్తాడంట. ఎలా ఇస్తాడండి? దేవుని స్టాండర్డ్ ఏంటి? మన స్టాండర్డ్ ఏంటి? దేవుని స్టాండర్డ్ ఏంటండి? దేవుడు పేదవాడు అనుకుంటాం మనం.
మనల్ని ధనవంతులు చేయటానికి. ఆయన దరిద్రుడయ్యాడంటే ఆయన నిత్యత్వంలో కూడా దరిద్రుడిగానే ఉంటాడు అనుకుంటాం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బంగారము నాది, వెండి నాది, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములో యెహోవావే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు. ఈ భూమిలో ఉన్న సమస్తము, ఈ సృష్టిలో ఉన్న సమస్తము మనం ఆరాధించే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారివే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తే అవధులు ఉండవు ప్రియమైన బిడ్డలారా. ఆయన కిటికీ తెరిచి కాదు, ఏం తెరిచి ఆశీర్వదిస్తాడు? ఆకాశపు వాకిలి తెరిచి ఆశీర్వదిస్తాడు. ఆయన తన స్టాండర్డ్ కి తగినట్టుగా, ఆయన తన ప్రభావానికి తగినట్టుగా ఈ రాత్రి నీ జీవితంలో ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు కోరుకున్నవి, నీవు ఇష్టపడినవి ప్రతిదీ ఆయన నీ జీవితంలో ఇవ్వబోతాడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ఆయన మన ప్రతి హృదయ వాంఛను ఎరిగి వాటిని తీర్చగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దీవించబడి షేబా దేశపు రాణి తన దేశానికి వెళ్ళింది. ఈ రాత్రి నిన్ను వట్టి చేతులతో పంపటానికి నా యేసయ్య ఇష్టపడట్లేదు. నీ ఒడి నిండా దీవెనలతో నిన్ను పంపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చి, నీ జీవితాన్ని మార్చి, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న వ్యవసాయంలో, నీవు చేస్తున్న సేవా జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల చదువుల్లో, వారి భవిష్యత్తు విషయంలో, వారి వివాహముల విషయంలో దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేయటానికి ఇష్టము కలిగిన వాడై ఉన్నాడు. ఆ కార్యము జరగాలి అని అంటే నీ యేసుని గురించి వినాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి. యేసే రక్షకుడని, యేసే పాపల కొరకు ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో రక్తము కార్చి ఆయన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నాడని నీవు నమ్మగలిగితే ఈ రాత్రి వారి జీవితాల్లో అద్భుతం చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. ఒక్కసారి లేచి నిలబడదామా? షల్ వి ఆల్ స్టాండ్ అప్? నేను ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం లేచి నిలబడదాం. ఈ రాత్రి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడు దేవుని వాక్యం వింటున్నా, నీవు శ్రద్ధగా వినగలిగితే, నీవు వింటుండగానే నీ జీవితంలో విశ్వాసాన్ని ప్రభు కలగజేసి నీ బ్రతుకును అద్భుతముగా మార్చబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఈ రాత్రి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఒక్క మాట ప్రభుతో చెప్తాం. అయ్యా, షేబా దేశపురానికి సొలొమోనుని దర్శించినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చాం. ఈ రాత్రి మేము ఆరాధించిన యేసయ్య, మేము ఘనపరుస్తున్న యేసయ్య, మేము ప్రకటిస్తున్న యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఈ రాత్రి ఈ సువార్త స్వస్థత సభల్లో ఆయన మన మధ్య సంచారం చేస్తున్నాడు. నీ సమస్య ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ రోగం ఆయనకు తెలుసు, నీ పాపపు జీవితం ఆయనకు తెలుసు. నీ జీవితంలో పరిష్కారం కావాలా? నీ బ్రతుకులో ఆయన నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు. నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. అయ్యా, ఈ రాత్రి నా కొరకు ప్రార్థించండి, ఈ రాత్రి నా కొరకు ప్రార్థించండి. నా జీవితంలో నాకు ఒక పరిష్కారం కావాలి, నా జీవితంలో నాకు ఒక విడుదల కావాలి. ఇదిగో నేను యేసుని రక్షకునిగా అంగీకరించడానికి నా కులం అడ్డొస్తుంది, నా మతం అడ్డొస్తున్నది, నా కుటుంబం అడ్డొస్తున్నది. అయ్యా, నీ ఒక అద్భుతం జరిగించండి. ఈ రాత్రి నా జీవితంలో ఒక అద్భుతం జరిగించండి. ఈ చేతులెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టగలవా? ఈ రాత్రి ప్రభు నేను దర్శించబోతున్నాడు. Jesus is going to visit you tonight. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నేను ప్రార్థించబోతుంటాడుగా విశ్వాసంతో ఏకీభవించు. నీ తల మీద ఒక చేయి పెట్టుకో, ఒక చెయ్యి ఆకాశం వైపు ఆయన వైపు ఎత్తి, అయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించండి. నా శిరస్సు మొదలుకొని అరికాలు వరకు నా జీవితాన్ని దర్శించి నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. నిన్నే నమ్ముకున్నానయ్యా, ఒక్క అద్భుతం నా జీవితంలో జరిగించయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించయ్యా. నా సమస్యకు పరిష్కారం కొరకు నేను ఎక్కడెక్కడో తిరిగానయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిలో సమస్యకు పరిష్కారం అన్నది. షేబా దేశపురాణి ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొన్నదని విన్నాను. సొలొమోను కంటే గొప్పవాడు నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా. నా సమస్యను పరిష్కరించుట నీకు అసాధ్యము కాదు నా తండ్రి. ఈ రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నన్ను దర్శించండి అయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నన్ను దర్శించండి. ఒక్క మాట ప్రభుతో చెప్పగలవా? అయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించండి. లార్డ్ విజిట్ మీ, ఓ లార్డ్ జీసస్. నేను ప్రార్థించబోతున్నాను ప్రియమైన బిడ్డలారా, విశ్వాసంతో ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించు. దేవుని నిన్ను దర్శించబోతున్నాడు. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితం
జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నీవొక్కడివే అద్భుతం చేయగలిగిన వాడు, నీవొక్కడివే బ్రతుకులు మార్చగలిగినటువంటి వాడు. షేబాదేశపు రాణి అంతగా దీవించబడి వెళ్ళటానికి కారణం మా ప్రభువైన సొలొమోనుకి నీవు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ రాత్రి సొలొమోను కంటే గొప్పవాడు నీవు ఇక్కడ ఉన్నావు. ఈ రాత్రి ఎందరైతే ఆశతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ప్రతి వ్యక్తిని ఈ రాత్రి దర్శించమని అడుగుతున్నాడు. మా తండ్రి, ఎవరైనా ఇంకా క్రీస్తు నమ్మక కలవరంతో కన్ఫ్యూజన్ లో ఉంటే వారి ప్రతి కన్ఫ్యూజన్ తొలగించి యేసే రక్షకుడని గ్రహించి నిన్ను స్వీకరించగలనట్లుగా కృప చూపించాడు. ఈ రాత్రి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రతి విధమైన రోగము, అనారోగ్యము, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, మైగ్రైన్ సమస్యలు, ఆర్థరైటిస్ సమస్యలు, డయాబెటిస్ సమస్యలు, అది ఏ రోగమైన నజరేయుడైన యేసు నామములో, రోగముల మీద అధికారము కలిగిన యేసు నామములో స్వస్థత కలుగునిగాక. ఇప్పుడే పొందుకో, యేసు నామములో విడుదల పొందుకో, యేసు నామములో విడుదల పొందుకో. ప్రతి కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కెరియర్ సమస్యలు, సేవా సమస్యలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువా, ఈ రాత్రి నీ పరిష్కారాన్ని చూపించాడు. మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. మా తండ్రి, సత్య సువార్త ప్రార్థన మందిరం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ సేవకుడు దైవజనుడు రెవరెండ్ పార్థసారథి గారిని మా ప్రభు అనేక సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి నడిపించి అంధకారంలో ఉన్న వారిని, చెరలో ఉన్న వారిని, పాపాంధకారంలో ఉన్న వారిని విడిపించి రక్షణలో నడిపించడానికి నీ సేవకుని వాడుకున్నాము నాయన. ఇదిగో ఈ సభల అనంతరం ఇంకా విస్తారమైన పంట కోయడానికి, నశించిపోతున్న ఆత్మలను సంపాదించడానికి నీ కృప సమృద్ధిగా నీ సేవకునికి, తన కుటుంబానికి అనుగ్రహించాడు. మందిరంలో పరిచరణ ఆశీర్వదించాడు. తన క్రింద ఉన్నటువంటి సేవకులందరినీ దీవించాడు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన చక్కని వాతావరణం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దానికి ముందుగా చివరి ప్రార్థన చేద్దాం. ఎత్తుబడి కానుకల నుంచి మనం ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఈ దినం దేవుడు మహిమార్థంగా జరిగించినందుకు, రేపటి దినం దేవుడు ఒక అద్భుతం జరిగించాలని నల్గొండ నుంచి వస్తున్న రవీందర్ పాస్టర్ గారు రాబోతున్నారు. ఒక మంచి గాయకుడు అయిన వర్షిప్ లీడర్, ఒక యవన ప్రాయమున దేవుని సేవకు సమర్పించుకొని బలమైన సేవ చేస్తున్న వ్యక్తి. కాబట్టి రేపటి దినం కోసం ప్రార్థన పూర్వకంగా రండి. అద్భుతమైన సాక్ష్యాన్ని, అద్భుతమైన గలాన్ని, వాక్కుని, దేవుడు వాక్కును పంపించిన వాక్కును మనం విందాం, దీవించబడదాం. కాబట్టి రేపటి దినం జరిగే కార్యక్రమం కోసం, ఈ వచ్చిన వారందరిని కోసం దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అదేవిధంగా వచ్చిన దైవజనుడు, ఈ దినం వాక్యం అందించిన దైవజనుడు మరలా వెళ్తున్నప్పుడు దేవుడు భద్రపరిచి సంరక్షించాలని చివరి ప్రార్థన చేసి తర్వాత ఆశీర్వాదం ముగించి చివరి ప్రార్థన మన మొదట తిమోతి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, సాముయేల్ పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన. అందరం రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. గట్టిగా అందరి స్వరం వినబడాలి. హల్లెలూయా.
స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సత్య సువార్త సభలలో మొదటి దినమున దేవాదిగు తండ్రి మీ దైవజనులు రెవరెండ్ ఆనంద్ కుమార్ అయ్య గారిని మా మధ్యలో అద్భుతమైన రీతిలో వాడుకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా అయాదిగో తండ్రి, మేము కూడా ప్రభువాదిగో తండ్రి ఇక్కడ కూడిన మేమందరము శేబాదేశపు రాణి వలె ప్రభా మీకే స్తోత్రం. ఆమె విన్నది అయాదిగో తండ్రి చెప్పింది ప్రభా పరిష్కారముగా తెలుసుకున్నది. ఆమె ప్రభువాదిగో తండ్రి నైనా వెదజల్లింది. ఆమె అంతకంటే గొప్పగా పొందుకున్నది, విజయముతో వెళ్ళింది. ప్రభువా ఇదిగో మేము కూడా ఈ రోజున ఆ విధముగా సిద్ధపడి ఈ లోకములో నీ మహిమ కొరకు వర్ధిల్లడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. దైవజనులను ఇంకా బహు బలమైన సాధనముగా యావత్ ప్రపంచంలో వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాము. దేవా మంచి ఆరోగ్యమును దైవజనులకు వారి కుటుంబానికి అనుగ్రహించండి. వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. స్థానికంగా దైవజనులు ప్రభా పార్థసారథి గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన పిల్లలను, సంఘమును దీవించండి, ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ మారుమూల గ్రామంలో మీరు బలమైన సాధనంగా వాడుకుంటున్నందుకే స్తోత్రం. ఇంకా మీరు బహు బలముగా రాబోయే దినములలో వాడుకొని ఈ ప్రాంతం అంతా నీ కోసం దేవా సంపాదించడానికి, పరలోకం కొరకు సిద్ధపరచడానికి మీ ఆశలను వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాము. దేవా సహాయము చేయండి. దయగల తండ్రి, కూడి వచ్చిన దైవజనులను, వారి కుటుంబములను, అలాగే సంగీత బృందమును, అయ్యాదిగో తండ్రి సౌండ్ సిస్టమ్ వారిని, ప్రభాదిగో తండ్రి జంసన్ గారిని, అలాగే కుడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృప హస్తములకు అప్పగిస్తున్నాము. దేవా అయ్యా మీరు సహాయం చేయండి. రేపు వచ్చే దైవజనులను మీ అభిషేకముతో బహుక్షేమకరముగా మా మధ్యలోనికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రము తండ్రి. ఎల్లుండి జరిగే కూటమిలో కూడా తోడుగా ఉండి అనేక జనాంగమును నడిపించి, అయ్యా ప్రజలు నడిపించి, దైవజనులు నడిపించి, ఆలం బెన్ని గారిని కూడా మీరు వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా అదిగో తన ఈ దినమున వర్తమానం అందించిన దైవజనులు మరలా తిరిగి వెళ్ళుచుండగా సుఖకరమైనటువంటి ప్రయాణం దయచేయండి. మీరు రాకడ ఆలస్యమైతే మేము మరలా మీ దైవజనులతో కలుసుకునే కృపనివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. రేపర్లకు తండ్రికి వందనాలు. మీ సరి మాకు తోడుగా ఉంచి నడిపించేందుకు వందనాలు. నీ ప్రియబిడ్డల తండ్రి వారి గుప్పిలు విప్పి అర్పించిన ప్రతి అర్పణను బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 100 ప్రతిఫలం మీద దయచేయమంటూ వేడుకుంటూ, అయ్యా అర్పించబడిన కానుకల తండ్రి సేవ మహిమార్థమే వాడుకుని మహిమ పొందుకున్నట్టు వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములు, సకల దేవుని సాధన నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారందరికీ, మనందరికీ, మరి ముఖ్యంగా ఈ దినమున వాక్యాన్ని బోధించిన దైవ జనునికి, సంఘానికి, మనందరికీ దేవుని ప్రేమ, కృప సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.